హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. సో, ఈరోజు వచ్చేసి 31st డే రోజు మేమేం చేసామని మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ అందరితో వ్లాగ్ షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో, మార్నింగ్ నేను హెయిర్ ప్యాక్ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇండిగో పౌడర్ అలానే బ్రహ్మి పౌడర్. సో, ఇవన్నీ చాలా మంచివండి హెయిర్ గ్రోత్‌కి గానీ, లేదా ఒక కండిషనర్ లాగా యూజ్ అవుతూ ఉంటాయి. మనకి ప్రీ మెచ్యూర్ వైట్ హెయిర్ రాకుండా కంట్రోల్ చేస్తాయి. అలానే మంచి స్ట్రెంగ్త్ అనేది ఇస్తుందనమాట. సో, నేను ఇలా 2 మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను. సో, ఇప్పుడైతే ఈ 2 కాంబినేషన్ పెట్టుకుంటున్నాను. అండ్ అందులో కర్డ్ యాడ్ చేశాను. సో, వాటర్ ఏమి యాడ్ చేయకుండా కర్డ్ కూడా చాలా మంచి కండిషనర్ అండి. చాలా స్మూత్ అవుతుంది హెయిర్ అయితే. సో, ఉత్తి కర్డ్ ఒకటి వేసుకొని నేను కలిపేసుకుంటున్నాను. అండ్ మీరు ఎప్పుడైనా ఆయిలీ హెయిర్ మీద అప్లై చేయాలనుకుంటే ఇలా డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. లేదు నార్మల్ డ్రై హెయిర్ అంటే ఇందులో ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని పెట్టుకోండి. మోస్ట్‌లీ హెయిర్ ప్యాక్స్ అనేవి డ్రై హెయిర్ కన్నా ఆయిలీ హెయిర్ మీద పెట్టుకుంటే మంచిది. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందనమాట. సో, దీన్ని ఒక 30 మినిట్స్ అలా కలిపి పక్కన పెట్టుకొని, ఒక హాఫ్ అన్ అవర్ అలా తలకుంచుకొని, అప్పుడు గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తే చాలా బావుంటుంది. నేను హెయిర్ ప్యాక్ కలిపేసుకున్నాక, నేను ఎవ్రీడే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నాక ఐస్ క్యూబ్ రబ్ చేసుకుంటానండి. సో, నాకున్న ఫ్రూట్స్ బట్టి లైక్ పపాయ గానీ, కుకుంబర్ గానీ, రోజ్ గానీ ఏది దొరికితే అది ఇలా పెట్టుకుంటా అనమాట. సో, ఎవ్రీడే మార్నింగ్ పెట్టుకుంటాను. సో, ఫేస్‌కి చాలా మంచిగా గ్లో అనేది వస్తుంది. సో, న్యాచురల్‌గా ఎక్కువ ప్రిఫర్ చేయండి. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలానే డిఫరెంట్ ఐస్ క్యూబ్స్ డైలీ మనం అప్లై చేసుకోవడానికి నేను ఒక వీడియో కూడా చేశాను. అది ఐ కార్డ్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఎవరైనా మిస్ అయితే గనక ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు. అండ్ ఆ తర్వాత సింపుల్‌గా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. కుట్టి కుట్టి ఆనియన్ దోస అనమాట. సో, నాకిలా చిన్న చిన్నగా వేసుకుంటే ఇష్టం. క్రిస్పీగా ఉంటాయి కదా! అండ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక నేను నా వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. సో, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనుకుంటున్నాను. చూస్తూ ఉండండి. హాయ్! హలో! గుడ్ ఆఫ్టర్‌నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ నుంచి వ్లాగ్ చూస్తున్నారు కదా! నేను పెద్దగా ఏం చేయలేదు అండ్ షేర్ చేయలేదు కూడా. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక బాత్ చేసేసి అండ్ హెయిర్ ప్యాక్ చూపించాను కదండీ! సో, చాలా చాలా బావుంటుంది. నేను అవన్నీ జర్మనీ నుంచి తెప్పించుకున్నాక ఇంకా స్టార్ట్ చేశాను రెగ్యులర్‌గా. పర్చేస్ చేయలేదు ఇక్కడ ఎందుకంటే అవి చాలా ఉండిపోయాయి అండ్ పాడైపోతాయి అని చెప్పేసి ముందు కంప్లీట్ అయ్యాక తీసుకుందాం అనుకున్నాను. సో, చాలా షైనీగా చాలా బాగుంటుంది అండ్ ఒక వీడియో కూడా షూట్ చేశాను. సో, జనవరి 1కి అది పోస్ట్ చేస్తానమాట. సో, ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ వచ్చాయి కదా! సో, దాని తాలూకు వీడియో అనమాట. అండ్ ఈరోజు 31st మార్నింగ్ నుంచి ప్లాన్స్ ఏం లేవండి పెద్దగా. సో, ఇప్పుడైతే రెడీ అయ్యాము ఇద్దరం బయటకు వెళ్దామని. హాయ్! హాయ్! సో, ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము అండ్ కేక్ ప్రిపరేషన్ చేద్దామని అనుకుంటున్నాను. సో, ఇంకా నైట్ కుకింగ్‌కి కొంచెం కొంచెం ఏదో రెసిపీస్ చేద్దామని అనుకుంటున్నాను. సో, అవన్నీ షూట్ చేద్దామని నేను మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదు. మళ్ళీ లెంథీ అయిపోతుంది. సో, మా న్యూ ఇయర్‌కి ఎలా వెల్కమ్ చెప్తాం అదంతా మీద షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇదే వ్లాగ్‌లో. సో, ఇప్పుడైతే హోమ్ సెంటర్‌కి అలానే చిన్న చిన్న ప్లాన్స్ ఉన్నాయి. సో, బయటికైతే వెళ్ళాలి. అండ్ వెళ్ళొచ్చాక మిమ్మల్ని కలుస్తాను. కుదిరితే అక్కడ కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఏది? అందరికీ హాయ్ చెప్పు. హాయ్! షాపింగ్ అగైన్ షాపింగ్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? షాపింగ్ ఈవినింగ్ చికెన్. ఏం గిఫ్ట్ ఇస్తున్నావు నాకు 31కి? నో గిఫ్ట్. టేస్టింగ్ అంతే. నీకు మా ఈవినింగ్ మంచిగా చికెన్ బిర్యానీ చేసి పెడతా, కేక్ ప్రిపేర్ చేస్తా. అదే గిఫ్టా? అదే గిఫ్ట్. ఏది ఇలా చూడు, అది కూడా ఎక్కువ అనుకుంటున్నావా? లేదు లేదు, అదే నీకు. అండ్ మేమైతే మెరీనా మాల్‌కి వచ్చేసాము ఆఫ్టర్‌నూన్ లంచ్ అయ్యాక. అండ్ అక్కడ హోమ్ సెంటర్‌లో అలానే స్టోర్‌లో కొంచెం షాపింగ్ ఉంటే చేశాను. అండ్ కింద కంప్లీట్‌గా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇలా ఎగ్జిబిషన్ జరుగుతుందండి మెరీనా మాల్‌లో. సో, ఎవరికైనా తెలియకపోతే వెళ్ళొచ్చు. ఐ థింక్ ఇంకా ఉంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ అన్నీ ఉంటాయి కదా! సో, ఇక్కడ మా హస్బెండ్‌కి చాలా నచ్చే ఒక షాప్ కనిపించిందనమాట. సోంపు ఉంటుంది కదా! మనం ఫుడ్ తిన్నాక వేసుకుంటాం అరుగుదల కోసం. అందులో కొన్ని నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. చాలా చాలా ఇష్టం మా హస్బెండ్‌కైతే. సో, టేస్ట్ చేస్తున్నారనమాట తీసుకోవడానికి. సో, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇతని దగ్గర. సో, మేము ఒకటైతే తీసుకున్నాము. అండ్ ఇలా నంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. సో, ఇదొచ్చేసి చికెన్ కర్రీ స్టాల్ అనమాట. సో, అన్నీ చికెన్ కర్రీ, జార్జెట్, కాటన్ అన్నీ ఉన్నాయి వెరైటీస్ అన్నీ. సో,
సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చికెన్ కర్రీలో తీసుకోవాలని. బట్ అది జార్జెట్ మెటీరియల్ అయితే చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో నాకెందుకో అంత అనీజీగా అనిపిస్తూ ఉంటుందనమాట. అంత ఫ్రీగా అనిపించదు. బట్ నాకు ఇష్టం చికెన్ కర్రీ. సో ఇతని దగ్గర ఏంటంటే కాటన్‌లో కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. మంచి మంచి కలర్స్ ఉన్నాయి. అండ్ అలానే మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. సో నేను కాటన్‌లోనే ఎంచుకుంటున్నాను. అండ్ కాటన్ అయితే అఫోర్డబుల్ అండి. ఇంకా మనకి జార్జెట్ టైప్ వస్తే మనకి అమెజాన్‌లో వాటిల్లో కూడా కాస్ట్ ఎక్కువున్నాయి. 1200 అలా ఉన్నాయి. ఇతని దగ్గర 1300 అలా చెప్పారు. అండ్ రెడ్ కలర్ టాప్ అయితే నాకసలు లేదు, కంప్లీట్ రెడ్. సో అదే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్‌ని అడుగుతున్నాను ఏ డిజైన్ బావుంది ఏంటి అని. సో ఫైనల్లీ ఒకటైతే చూస్ చేసుకున్నాను. అండ్ చాలా కలర్స్ ఉన్నాయి. చాలా నచ్చాయి. బట్ ఒక దాంట్లో ఒకటే తీసుకోగలం కదా! సో ఇంటికెళ్ళాక ఏం తీసుకున్నాను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం కంప్లీట్‌గా ఇయర్ రింగ్స్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ ఇయన్నీ ఎనీథింగ్ ఈస్ 99 అండి. అండర్ 99 అనమాట. సో ఆ స్టాల్‌లో నేను ఒక 2 పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. చాలా సేపు వెతుక్కున్నాను. ఎందుకంటే అన్ని కలెక్షన్ ఉన్నాయి ఆయన దగ్గర. సో ఏం తీసుకోవాలని నాకు అర్థం కాలేదు. సో ఫైనల్లీ నేనైతే చూస్ చేసుకున్నాను. హాయ్! హలో! గుడ్ ఈవినింగ్. సో మేము బయటికెళ్ళి వచ్చేసాము అండ్ ఫ్రెష్ అయ్యి కాఫీ కూడా తాగేసాము. అండ్ ఇప్పుడైతే ఇంకా వ్లాగ్ అంతా కంటిన్యూ చేస్తాను. మొత్తం ఏమేమి కుక్ చేస్తున్నాము అండ్ ఏ కేక్ చేస్తున్నాను, ఎలా డెకరేట్ చేస్తున్నాను అదంతా మీతో తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ నేను బయటికి వెళ్ళానని చెప్పాను కదా, సో హోమ్ సెంటర్లో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ రూమ్లో మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది కదా, సో దానికోసం. సో మేము ఒకటి తీసుకున్నామండి అమెజాన్ నుంచి. నేను అది మీకు తప్పకుండా ఫ్యూచర్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో దానికోసమే తీసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. సో ప్లేట్లో వేసుకొని డెకరేటివ్ పీస్ లాగా అలానే మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో నాకు కలర్ నచ్చింది అండ్ ఈ ఫ్లేవర్స్ అన్నీ ఉన్నవి జాస్మిన్ ఫ్లేవర్లోనే. సో అందుకనే ఇది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి M51 స్టోర్ నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదండి, మెరీనా మాల్లో ఉంటుంది. సో అక్కడ తీసుకున్నాను. ఎంఆర్పి వచ్చేసి 150 ఉంది. బట్ ఇది నాకు 135 రూపీస్కే ఎందుకు ఇచ్చారు ఆఫర్లో. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఈ ఫ్రేమ్ వచ్చేసి హోమ్ సెంటర్లో తీసుకున్నానండి. ఇది 150 రూపీస్ అనమాట. 2 ఫ్రేమ్స్ ఉంటాయి, మీకు చూపిస్తాను నేను. సో ఇలా 2 ఫ్రేమ్స్ వస్తాయి అనమాట, 2 డిఫరెంట్ సైజెస్లో. బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా వస్తుంది. ఇది యాక్చువల్గా బాక్స్ ఫ్రేమ్ టైప్ ఉంటుంది. సో ఏదైనా క్విల్లింగ్ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. బట్ పైన అయితే గ్లాస్ రాలేదు. సో ఈ రెండు తీసుకున్నాను కావాలని. అండ్ 150 రూపీస్కి రెండు బెస్ట్ ప్రైస్ అనిపించింది. సో ఇవైతే హోమ్ సెంటర్లో తీసుకున్నాను. అండ్ అక్కడ సోమ్ చూపించాను కదా, మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టం. సో ఇది టేస్ట్ నచ్చి ఇది తీసుకున్నారు. అండ్ నేను ఒక దుప్పట్టా తీసుకున్నానండి. సో ఇదేదో చెప్పారు, చాలా బాగుంటుంది అండ్ ట్రెండింగ్ కూడా. సో బాగుంది దుప్పట్టా అయితే. అండ్ ఈ కలర్ నాకు బాగా నచ్చింది. సో దేనికైనా వైట్కి వేసుకుంటే బాగుంటుంది కదా. కంప్లీట్గా వైట్ కుర్తీ ఒకటి ఉంది నాకు, వైట్ టాప్ ఎజియోలో తీసుకున్నాను. సో వైట్ అండ్ వైట్ వేసుకొని ఇది పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది అనిపించింది. అండ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఇక్కడ టాజిల్స్ అవి వచ్చాయన్నమాట ఎడ్జ్లో, ఇలాగా కనిపిస్తుంది కదా. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నాకు 400 ఎంతో చెప్పారండి. నేను బార్గెన్ చేసి దీన్ని 280కి తీసుకున్నాను. సో ఇప్పుడు ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా అక్కడ అనమాట. అండ్ చికెన్ కర్రీ కాటన్ కుర్తీ ఒకటి తీసుకున్నాను. మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా, అందులోనే ఒక రెడ్ కలర్ తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది, చాలా మంచి బ్రైట్ కలర్ ఇది. సో ఇలా మంచి బ్రైట్ కలర్ అనమాట, చాలా నచ్చింది నాకైతే. వర్క్ అంతా ఇలా ఉంది, చూసారు కదా. అండ్ బ్యాక్ కూడా వచ్చింది వర్క్ అయితే కొంచెం. సో నాకు చాలా బాగా నచ్చింది ఈ వర్క్ కానీ ఈ కుట్టు ఇదంతా. సో కలర్ పోదన్నారు. అండ్ చికెన్ కర్రీ చాలా ఫేమస్ కదా, సో అలా అనమాట, అందుకే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి చెప్పడం 800 750 ఎంతో చెప్పారు. సో నేనైతే దీన్ని 600కి బార్గెన్ చేసి తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. ఇది ఆల్టర్ చేసుకోవాలి, సైజ్ కొంచెం పెద్దగా ఉందన్నమాట. అండ్ ఫైనల్లీ ఒక 2 పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, చూపిస్తాను మీకు. సో చూసారా, ఇలా ఉంటాయి అన్నమాట.
పింక్ కలర్ స్టోన్స్ వచ్చి జుమ్కా వచ్చి చాలా చాలా బాగుంది. మంచి సైజులో ఉందన్నమాట జుమ్కా. అక్కడ ఏదైనా 99 రూపీసే ఏ సెట్ తీసుకున్నా, సో అందుకే తీసుకున్నాను. చాలా బాగుంది. నాకు ఈ కలర్లో తక్కువ ఉన్నాయి అనమాట జుమ్కాస్. అండ్ ఇందులో ఇంకో కలర్ ఉంటే తీసుకునేదాన్ని, బట్ లేదు, ఈ ఒక్క కలరే ఉంది, ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి గ్రీన్ అండ్ పింక్లో తీసుకున్నాను విత్ పర్ల్స్ అనమాట. సో నాకు ఈ స్టైల్ కూడా లేదు. సో ఇలా ఉంటుంది జుమ్కా అయితే. చాలా బాగుంది. ఇది కూడా కనిపిస్తుందా మీకు? చాలా బాగుంది పెట్టుకుంటే. అండ్ మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది. సో ఇది ఒక పేర్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా 99 రూపీస్. సో ఇది నేను షాపింగ్ చేసింది. అండ్ కొంచెం గ్రాసరీస్ అవి తీసుకున్నాను. అండ్ నాన్ వెజ్ అది కొంచెం తెచ్చుకున్నాము. సో ఇప్పుడే కొంచెం కాఫీ తాగి ఫ్రెష్ అప్ అయ్యాము. అండ్ ఇంకా ఈవినింగ్ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేయాలి. సో వ్లాగ్ అంతా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హాయ్ హాయ్. ఏం చేస్తున్నావు? ఏంటి స్పెషల్స్ 31st కి? 31st కి స్పెషల్స్ ఏంటి చెప్పు ఫస్ట్. చికెన్ ప్లస్ ప్రాన్స్ మిక్స్డ్ బిర్యానీ చేస్తున్నాను. ఓకే. ఇంకా నెక్స్ట్ చికెన్ స్టార్టర్ ఒకటి ప్రిపేర్ చేస్తాను. ఓకే. అండ్ కేక్ కూడా ప్రిపేర్ చేస్తాను. 3 రెసిపీస్ చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ టైం నా ఛానల్లో. బట్ చేయడం ఫస్ట్ కాదు. అదే అంటున్నా, నా ఛానల్లో ఫస్ట్ టైం చూపించడం. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చూపిస్తున్నావు? ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటా బిర్యానీకి. ఓకే. సో చికెన్ అండ్ నేను ఆల్రెడీ ముందుగా ఓకే చెప్పు. ఆల్రెడీ ముందుగా చికెన్ అండ్ ప్రాన్స్ కడిగి వాష్ చేసి పెట్టుకున్నాం నీట్గా. సో సరే చూపించే ఏమేమి వేస్తున్నావు ఏంటి? ఓకే. ఫస్ట్ మ్యారినేట్ చేయడానికి ఫస్ట్ చికెన్ ప్రాన్స్ పసుపు వేసి కడిగి పెట్టుకున్నాయా ప్రాన్స్? ఎస్. ఓకే. ముందుగా నువ్వేమైనా వంటల ప్రోగ్రామ్ చేస్తున్నావా? సరిపడినంత జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం స్పైసీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు సాల్ట్. సో 2 స్పూన్ సాల్ట్. అండ్ దెన్ కారం. కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి ఎవరి కారం టేస్ట్ బట్టి. ఎస్. సో నేనైతే అరౌండ్ 2 స్పూన్స్ వేసావా? నేను 2 స్పూన్స్ వేసాను. మా కారం కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి. మీ కారం కొంచెం కారంగా ఉంటుందా? ఓకే. కొంచెం పసుపు. ఓకే. కొంచెం పసుపు వేసుకున్నాను. కొరియాండర్ పౌడర్. ఇది కొంచెం కూడా చెప్పాలి. ధనియాల పొడి. సో 2 స్పూన్స్ ధనియాల పొడి. ఓకే. ఇది జీరా పౌడర్. ఓకే. కొంచెం చికెన్ మసాలా. యాక్చువల్గా ఇది చాలా స్పైసీగా ఉంటుంది. సో ఇది సరిపోతుంది. ఇది గరం మసాలా. ఇది హోమ్ మేడ్, చాలా పవర్ఫుల్. సో అందుకని నేను కొంచెం వేస్తున్నాను. ఓకే. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం ఆల్మోస్ట్. సో ఇప్పుడు కర్డ్ 1 గంట పెరుగు 2. సో ఓకే, నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను. 3 స్పూన్స్ కాదు, 3 గరిటెలు. ఓకే, గరిటెలు. అండ్ దెన్ కొంచెం పుదీనా కడిగి పెట్టుకున్నాను. సో అవి కొంచెం చాలు, వాటర్ లేకుండా. కొంచెం వేసుకున్నాను. అండ్ అసలైనది లెమన్. సో అయిపోయాయి అన్నీ వేసేసా చెప్తూ కానీ. సో ఇందులో అన్ని కంప్లీట్ అయిపోయినాయా? యా, అయిపోయింది. ఇప్పుడు కలుపుకోవాలి. ఓకే, కలుపుతూ ఇందాక నీ కుకింగ్ గురించి చెప్తున్నావు కదా, ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చు, ఎప్పటి నుంచి వచ్చు? నేను 2011 నుంచి బ్యాచిలర్గా ఉన్నప్పుడు 2011లో చెన్నై వచ్చినప్పుడు ఫస్ట్ టైం. సో ఫ్రెండ్స్తో కలిపి ఉండేవాళ్ళం. సో ఎవరికి సరిగ్గా కుకింగ్ రాదు, ఈవెన్ నాకు కూడా రాదు అసలు. బట్ స్లోగా
నేర్చుకొని తినాలి కాబట్టి నేర్చుకోవాల్సి వచ్చింది. అది. నేర్చుకున్నాను. ఓకే. ఇంకా అదే అలా అలా కంటిన్యూ అయింది. ఓకే. ఈవెన్ కోయంబత్తూర్లో ఉన్నప్పుడు కూడా సో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మాక్సిమం రెసిపీస్ అన్ని నేనే చేసామని. సో మ్యారేజ్ ముందంతా కుకింగ్ చేసాం, మ్యారేజ్ అయ్యాక మ్యారేజ్ అయ్యాక ఆబ్వియస్లీ మా వైఫ్ నాకన్నా బాగా చేస్తుంది కాబట్టి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. స్పెషల్స్ అనమాట. సో ఇక నుంచి అన్నీ చూపిస్తాం మా ఛానల్లో. ట్రై చేస్తా వీకెండ్స్లో అట్లీస్ట్ ఫర్ Try బ్యాచిలర్స్. చేస్తా. సో చాలా మంది బ్యాచిలర్స్కి కుకింగ్ రాదు కదా, సో కుకింగ్ వచ్చు బట్ నువ్వు ఆల్రెడీ నీకు బ్యాచిలర్స్ ఎలా చేసుకుంటారు, ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి, పాసిబిలిటీస్ ఏముంటాయి సో అవన్నీ కాబట్టి మేబీ ఐ విల్ ట్రై. సో అయిపోయిందా మ్యారినేషన్? అన్ని వేసేసి కలిపేసా శుభ్రంగా. యాక్చువల్గా అయితే దీన్ని ఒక 1-2 hours ఇలా పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, మనకి ఎలానో చాలా టైం ఉంది, ఇప్పుడు 6:30 అయింది కాబట్టి ఒక 3-4 hours 3 hours పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ కేక్ ప్రిపరేషన్ చూపిస్తావా? స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఏం చూపిస్తున్నావు? ఇప్పుడు స్టార్టర్ ఈరోజు చికెన్ స్టార్టర్ వచ్చి హరియాలి చికెన్. ఓకే, అంటే గ్రీన్ చికెన్ అని కూడా అంటారు. ఓకే. సో ఇది ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంది. సో న్యూ ఇయర్ స్పెషల్ కి చేద్దామని అనుకుంటున్నాను. అండ్ నేను ఫస్ట్ టైమే టేస్ట్ చేస్తున్నాను. నేను ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు చేయలేదు కాబట్టి సో ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తా. ఓకే, తప్పకుండా. ఓకే, ప్రాసెస్ చేస్తాను. ఓకే, ముందుగా మనం సో గ్రీన్ చికెన్ అంటేనే బేసిక్గా కావాల్సింది మనకి కొంచెం కొరియాండర్, పుదీనా లీవ్స్, సో చిల్లీస్. సో ఈ రెసిపీలో ఏంటంటే కారం కొంచెం తక్కువ వాడతాము, బేసిక్గా చిల్లీస్ ఎక్కువ వాడతాము. ఓకే. సో కారం తక్కువగా ఉంటుంది బట్ స్పైసీనెస్ అనేది చిల్లీస్ ద్వారానే వస్తుంది. ఓకే, ఫైన్. ముందుగా మనం దానికి మ్యారినేషన్ కోసం ఏమేం కావాలి ఓకే చూద్దాం. ఫస్ట్ మనం గ్రీన్ పేస్ట్ చేసుకోవాలి. ఓకే. దానికోసం కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఓకే. సో నీ ఫస్ట్ కుకింగ్ ఎవరు రుచి చూసారు? ఆబ్వియస్లీ నీ ఫ్రెండ్స్, రూమ్మేట్స్. పాపం వాళ్ళే బలైపోయారు అనమాట. ఫస్ట్ ఇబ్బంది పడ్డారు, తర్వాత అలవాటు పడ్డారు. ఓకే. సో ఈ రెసిపీ నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను అండ్ తింటున్నాను కూడా. సో తిన్నాక చేసుకోవాలి. ఓకే. ఓకే. కొత్తిమీర మన ఇష్టమా? చికెన్ క్వాంటిటీని బట్టి మన ఇష్టం. మరీ ఎక్కువ వేసుకుంటే డామినేటింగ్గా ఉంది. పుదీనా కొంచెం చాలు, ఎందుకంటే ఇది ఆల్రెడీ లైక్ టేస్ట్ అనేది డామినేట్ అయిపోతుంది. సో నేను కొంచెం తీసుకుంటున్నాను. ఓకే, ఫైన్. చిల్లీస్ ఒక 5 తీసుకుంటున్నావా? ఓకే. సో నేనైతే చిల్లీస్ 5 తీసుకున్నాను. ఓకే. ఓకే, అయిపోయిందా? అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నావా లేదా? వాటర్ యాడ్ చేయకూడదు ఇందులో, ఎందుకంటే ఇది ఆల్రెడీ తర్వాత కొంచెం కర్డ్ యాడ్ చేస్తాం, లెమన్ యాడ్ చేస్తాం. సో వాటర్ యాడ్ చేస్తే మనకి బాగా లూజ్ అయిపోతుంది చికెన్. ఓకే, ఫైన్. సో అలా పేస్ట్ అవ్వాలన్నమాట. పేస్ట్ అయింది కదా. ఓకే. సో ఇప్పుడు మిగిలినవన్నీ యాడ్ చేద్దాం ఇందులో. ఓకే, ఫైన్. సో చికెన్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాము. ఓకే. ఓకే. సో ఒక బౌల్ తీసుకొని ఇందులో ఇప్పుడు ఏమేం కావాలో అన్నీ యాడ్ చేసుకోవాలి. సో ముందు పేస్ట్ వేసేస్తావా? ఆల్రెడీ చేసుకున్నాం కదా. ఓకే, పేస్ట్. చెప్పు ఏం వేస్తున్నావు? సో సాల్ట్ కొంచెం సరిపోతుంది, అది స్టార్టర్ కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాము. ఓకే, అడ్జస్ట్ చేసుకోవచ్చు, కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసుకొని. ఓకే, ఫైన్. నెక్స్ట్ కారం. యాక్చువల్ కారం అవసరం లేదు బట్ జస్ట్ మన కోసం కొంచెం చాలు, యాక్చువల్గా సరిపోతుంది. అండ్ ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం వేసుకున్నాం. అండ్ దెన్ కొరియాండర్ పౌడర్. ధనియా పొడి చాలా, ఒక స్పూన్. ఓకే, సరిపోతుంది. ఇందులో కొంచెం జీరా పౌడర్. ఓకే, డామినేటింగ్ ఫ్లేవర్గా ఉంటుంది. అండ్ చాట్ మసాలా ఇది స్మెల్ అండ్ డిఫరెంట్ టేస్ట్ కోసం. ఓకే.
ఓకే, సో కొంచెం సరిపోతుంది, ఓకే. కొంచెం వేసుకోవచ్చు. చాట్ మసాలా లేని వాళ్ళు ఆప్షనల్. ఇది ఆప్షనల్. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఓకే. సో చికెన్ బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఓకే. ఇంకా మసాలాస్ అన్ని యాడ్ చేసి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. గరం మసాలా మర్చిపోయాం. ఎస్, గరం మసాలా. ఏంటో నీ రెసిపీకి నేను చెప్తున్నాను, గుర్తు చేస్తున్నా. ఓకే, కొంచెం గరం మసాలా వేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ కర్డ్. ఓకే. ఇది కొంచెం చిక్కటి పెరుగు, వాటరీగా లేకుండా కొంచెం చిక్కటి పెరుగు 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే చాలు. ఓకే. చికెన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం. ఓకే. ఓకే. యాక్చువల్గా నువ్వు స్పూన్ అన్నావు కానీ ఫుల్గా తీయలేదు. పర్వాలేదు. మన గ్రేవీ అవసరం లేదు కదా, ఇది జస్ట్ స్టార్టర్ కోసం. ఓకే. నెక్స్ట్ లెమన్. ఓకే, లెమన్ జ్యూస్. ఒకటి సరిపోతుందా? ఇది కూడా చికెన్ క్వాంటిటీ బట్టి ఒకటి సరిపోతుంది. ఓకే, ఒకటంటే లెమన్ హాఫ్. చెప్పు. అన్నీ వేసుకున్నాం కదా, అన్నీ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి బాగా దీన్ని. ఓకే, దాని తర్వాత చికెన్కి పట్టిస్తావా? ఎస్. ఓకే. చికెన్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నది ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను అంతే. ఎస్. ఓకే. ఏదైతే పేస్ట్ ఉందో గ్రీన్ పేస్ట్ కంప్లీట్గా దీనికి ప్రతి దానికి ఉంటే బాగుంటుంది. ఓకే. సో ఇది కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమేనా? ఒక 30 మినిట్స్ అలాగా? మినిమం 30 మినిట్స్ అయినా ఉండాలి ఖచ్చితంగా. ఓకే. సో టైం పడుతుంది కాబట్టి ఈ లోపు మ్యారినేషన్ సరిపోతుంది అనమాట. సో ఎందుకంటే మనం కేక్ ప్రిపేర్ చేసుకోవాలి కదా నెక్స్ట్. ఓకే, ఆ టైం సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేసి చూపిస్తున్నాం? కేక్ ప్రిపరేషన్. సో ఇది చాక్లెట్ కేక్. ఓకే. సో దాని ప్రాసెస్ అంతా చేసేటప్పుడు చెప్తా. ఓకే. సో రెడీయా? అన్నీ రెడీ. సో మైదా తీసుకున్నాను. సో యాక్చువల్గా నేను 1 కప్ చేస్తున్నాను. సో 1 కప్ మైదాకి ఆల్మోస్ట్ అంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు 1 కప్ తీసుకోవచ్చు. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి 3/4 షుగర్ తీసుకున్నాము. ఇది కోకో పౌడర్. సో మనకి టేస్ట్ని బట్టి 1/2 కప్. సో మెయిన్గా ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేసినప్పుడు చెప్తూ ఉంటా ఏం చేయాలో. 2 eggs తీసుకున్నాను. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ బదులు కర్డ్ వేసుకోవచ్చు. ఓకే. అంటే 1 కప్ మైదాకి ఎంత కర్డ్ వేసుకోవాలి? ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసుకున్నా సరిపోతుంది. 10 స్పూన్స్. ఓకే. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు షుగర్ కరగాలి కదా బాగా, అందుకని చెప్పి నేను ఎగ్స్ అండ్ షుగర్ వేసి బాగా బీట్ చేస్తాను. షుగర్ కంటే ఇప్పుడు నా దగ్గర బీటర్ ఉంది, బీటర్ తో ట్రై చేస్తా. బీటర్ లేకపోతే మిక్సీలో వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకొని కొంచెం స్మూత్ గా వచ్చే వరకు చేసుకోవాలి ఇది. షుగర్ లేని వాళ్ళు షుగర్ సిరప్ అయినా బాగుంటుంది. షుగర్ పౌడర్ ఆర్ సిరప్ కూడా బాగానే ఉంటుంది. సో ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఓకే. ఓకే, 2 eggs వేసుకున్నావు 1 కప్ కోసం. 2 eggs. మరీ ఎక్కువ అయితే ఎగ్ స్మెల్ డామినేట్ చేస్తుంది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో చెప్పాను కదా 3/4 షుగర్ తీసుకున్నాము ఆల్రెడీ. సో మొత్తం షుగర్ అంతా యాడ్ చేసేసి ఇప్పుడు దీన్ని మనం బీటర్తో మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఓకే. అయిపోయిందా బీట్ చేయడం? బీట్ చేయడం అయిపోయింది. సో మనకి కన్సిస్టెన్సీలో వచ్చింది. షుగర్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు మిగిలినవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే, షూర్. ఓకే. ఇప్పుడు నేను ఫిల్టర్ తీసుకున్నాను. ఇది దేనికి అంటే ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకుంటాం కదా, ఇందులో ఏమైనా పార్టికల్స్ ఉంటే అవి ఫిల్టర్ అయిపోతాయి అని చెప్పి ఇవన్నీ వేసుకుంటాము. సో ఫస్ట్ మైదా ఉంది కదా, 1 కప్ మైదా అందులో యాడ్ చేసేస్తున్నాను. సో మనకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కోకో పౌడర్. సో నేను కోకో పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్. సో బేకింగ్ పౌడర్ మన క్వాంటిటీని బట్టి
బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. నేను చాలు. ఓకే. సో హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పట్టుకోనా బేకింగ్ సోడా. ఓకే. సో బేకింగ్ సోడా ఎంత వేసుకోవాలంటే ఆల్మోస్ట్ హాఫ్ స్పూన్కి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఓకే. సో ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఓకే. ఓకే, డూ ఇట్. సో ఈ పౌడర్ అంతా అందులో వేసేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ. ఓకే. మొత్తం అంతా ఫిల్టర్ చేశాను. ఓకే. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఏం ఆయిల్? ఇది వెజిటేబుల్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా బటర్ యాడ్ చేసుకోవాలి. సో మనకి ప్రస్తుతానికి బటర్ లేదు కాబట్టి నేను ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఓకే. ఎంత యాడ్ చేయాలంటే మనం 1/4 కప్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇందులో ఆయిల్ యాడ్ చేస్తాను. ఎంత యాడ్ చేసుకుంటున్నా? సో వెనిలా ఎసెన్స్ సో 1 స్పూన్. ఓకే. మరీ ఎక్కువ వేసుకుంటే కనుక ఎక్కువ డామినేట్ అయిపోతుంది. సో మనకి ఓకే సరిపోతుంది. 1 స్పూన్ సరిపోతుంది. ఓకే. లైట్గా కొంచెం కాఫీ పౌడర్ యాడ్ చేస్తాను. ఓకే. సో మనం బేసిక్గా ఇంట్లో కాఫీ చేసుకుంటాం కదా, ఆ కాఫీ ఏదైతే పౌడర్ దాన్ని ఎవరైతే యూజ్ చేస్తే అది. సో దాన్ని కొంచెం ముందు మనం వాటర్లో కొంచెం లైట్గా మిక్స్ చేసుకొని దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఎంత యాడ్ చేసుకోవాలి కాఫీ పౌడర్ జస్ట్ 1 స్పూన్. ఓకే. సరిపోతుంది. ఓకే. 1 స్పూన్ యాడ్ చేయాలి. సో క్వాంటిటీని బట్టి వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం 1/2 కప్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎందుకు? ఇది కొంచెం మనకి టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అంటే సాల్ట్ టేస్ట్? ఆ స్వీట్ ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కేక్ టేస్ట్ బాగుంటుంది. ఓకే. సో జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ యాక్చువల్గా అయితే కొంచెం చాలు. ఓకే. యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇది కలిపి పెట్టుకున్నాం కదా, ఇది కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది యాడ్ చేస్తూ ఉంటా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ యాడ్ చేసుకుంటా. సో కేక్ ఎప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకుంటూ ఉండాలి. బేసిక్ గా ఇప్పుడు మన దగ్గర బీటర్ ఉంది కాబట్టి బీటర్ తో డైరెక్ట్ గా చేసుకోవచ్చు. అది లేని వాళ్ళు ఏంటంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో దీన్ని శుభ్రంగా కంప్లీట్ గా మిక్స్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. సో మనం ఎంత బాగా కలిపితే కేక్ అంత బాగా టేస్టీగా వస్తుంది, అంత పఫీగా వస్తుంది. అయిపోయిందా కలపడం అయిపోయింది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, స్మూత్ క్రీమ్ లా ఫామ్ అయ్యే వరకు శుభ్రంగా కలుపుకోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. కేక్ ఇది బటర్ పేపర్. సో ఇది దేనికంటే అంటే కింద మనకి అంటుకోకుండా ఉంటుంది, తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. సో దీన్ని రౌండ్ గా కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసే ముందు దీన్ని కొంచెం మనం గ్రీజింగ్ చేసుకోవాలి. సో ఇలా ట్యాప్ చేసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ పోతాయి. చేసుకోవాలి అంతేనా? కొంచెం ప్రీ హీట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే హీట్ యూనిఫామ్గా ఉండాలంటే మనం కింద ఒక లేయర్ సాల్ట్ యాడ్ చేసుకుంటే హీట్ యూనిఫామ్ పెట్టుకోవాలి. నేనేమో ఈ ప్లేట్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం లోతు ఎక్కువ ఉంది కదా, గిన్నె యూస్ చేస్తున్నాను. ఇది దానికి బేస్ కింద యూజ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మన కేక్ని దీనిపైన పెట్టుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోవాలి లేదా కాలుతుంది. ఓకే. దెన్ సో క్లోజ్ చేసేసా. ఓకే. ఇప్పుడు మీడియం కన్నా కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 30 minutes అలా కుక్ చేసుకోవాలి. మనం అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉండాలి కుక్ అయిందా లేదా అనేది. ఓకే, లెట్స్ గో. ఇంకా కొంచెం ఉంటుందేమో అని నా ఫీలింగ్. చెక్ చేద్దాం. పైన జస్ట్ గుచ్చు తెలుస్తుంది. పర్ఫెక్ట్. ఓకే, నైస్. ఇటు కూడా చెక్ చేయి. బాగా చెక్ చేసా. సో ఏమీ రాలేదు కాబట్టి కేక్ అయితే బేక్ అయిపోయింది. సో ఆఫ్ చేసుకుందాం. ఓకే.